ఆ ప్రాబ్లమ్ని కంటిన్యూషన్ చేస్తాం. సో మార్నింగ్ ఏం చేస్తామంటే ఎరా సో ఇది ఇచ్చారు మనకు y డాష్ ఈక్వల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. y డాష్ ఈక్వల్ టు x ప్లస్ y ని ఇచ్చినాడు. సో దీనికి ఏం చేయాలి మనము x ఈక్వల్ టు 0 నుంచి ఎంతవరకే 0.4 వరకు కనుక్కోవాలని చెప్పని అన్నారు. సో కాబట్టి k1 కనుక్కున్నాము, k2 కనుక్కున్నాము, k3 కనుక్కున్నాము, ఇది y1 వాల్యూ వచ్చింది. అట్లాగే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ ప్రాబ్లంలో ఏమంటే మళ్ళీ చూపిస్తాను నేను. ఈ ప్రాబ్లం ఏమంటే ఒక్క నిమిషం డాష్ బోర్డ్కి వెళ్దాం. సో లేదు రైట్. సో ఈ ప్రాబ్లం చూడండి, దీనికి ఆన్సర్ మనం వర్క్ చేస్తున్నాము. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడు, సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ y డాష్ ఈక్వల్ టు x ప్లస్ y విత్ y నాట్ ఈక్వల్ టు 1 బై రెంజ్-కుట్టా మెథడ్ ఫ్రమ్ x ఈక్వల్ టు 0 నుంచి x ఈక్వల్ టు 0.4 వరకు విత్ h ఈక్వల్ టు 0.1 అన్నాడు. కాబట్టి మనం 4 స్టెప్స్ కనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ y1 అంటే నథింగ్ బట్ y0 ప్లస్ k అని, y3 అంటే k అంటే ఏమి, k కి సంబంధించిన వాల్యూ అదే 1/6 ఇంటూ k1 ప్లస్ 2 ఇంటూ k2 ప్లస్ k3 ప్లస్ k4 అని చెప్పేసి అది k అని అంటున్నా ఇక్కడ. రైట్. ఇక్కడ ప్రాబ్లం ఏమి అంటే మార్నింగ్ చూద్దాం, మార్నింగ్ చేసినటువంటి ప్రాబ్లం చూద్దాం. సో మార్నింగ్ ఏం చేస్తాము, k1 k2 k3 k4 అన్ని వర్క్ చేసిన తర్వాత y1 వాల్యూ కనుక్కున్నాము. y1 వాల్యూ కనుక్కున్నప్పుడు ఇక్కడ ఏం రాసానంటే y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2 ఇంటూ k2 ప్లస్ k3. దీన్ని మొత్తాన్ని k అని అంటారు, దీని మొత్తాన్ని k అని ఒక నోటేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇది y0 వాల్యూ అట్ ఈస్ సంథింగ్ వచ్చింది. అట్లాగే నెక్స్ట్ ఏం చేద్దాము, మళ్ళా ఏం చేయాలా, y2 కనుక్కోవాలి. y2 అంటే ఇదే చెప్పేది, y2 అంటే నథింగ్ బట్ y1 ప్లస్ k, y3 అంటే y2 ప్లస్ k, y4 అంటే y3 ప్లస్ k. సో దీని ప్రకారంగా మనము చేయాలి. ఓకేనా? ఇది గమనించండి, నేను మార్నింగ్ అయినా తప్పు చేశాను ఒకసారి చూద్దామని. k1 k2 k3 ఓకే ఇది కనుక్కున్నాము. సో ఇంకా కంప్లీట్ చేయలేదు మనం. సో ఇప్పుడు k3 కనుక్కుందాం. సో వాట్ ఈస్ k3? యా ఓ పెద్దగా k3 అయ్యో రైట్ ఏదో వచ్చింది. సో k3 ఈజ్ ఈక్వల్స్ టు వదిలేసే, k3 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమప్పా, k2 అంటే ఇది రాసా నేను h ప్లస్ f ఆఫ్ x1 ప్లస్ h/2 y1 ప్లస్ k1/2 అని. k3 అంటే నేనేం రాయాలా, సేమ్ ఇదే ఫార్ములానే. ఏం చెప్పండి, h ఇంటూ f ఆఫ్ x1 ప్లస్ h/2 కమా నెక్స్ట్ ఏముంది y1 ప్లస్ k1/2 ఉంది. దీన్ని ఏం రాయాలా, y1 ప్లస్ k2/2 రాయాల పైన, ఇంకేం లేదు. k2/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు h అంటే 0.1 ఇంటూ ఓ సారీ f ఇక్కడ రాసేసానా, అయ్యో f ఇక్కడ రాసేసాను, సారీ బాది రిపీట్ చేస్తాను. f ఇక్కడ రాయాలి, మై మిస్టేక్ అక్కడ రాసాను. రైట్. రైట్. f ఆఫ్ ఇది చెప్పండి x1 ప్లస్ h/2, ఇక్కడ మార్నింగ్ ఏమొచ్చింది అదే 0.15, అదే ఇక్కడ వేద్దాం 0.15 దీని వాల్యూ. y1 ప్లస్ k/2 అని అన్నాడు సార్, k2/2. సో k2/2 ప్లస్ y1
ఎంత సపరేట్ వర్క్ చేసుకోండి. K2/2 అంటే K2 ఎంత వచ్చింది మానిగా 0.13209 13209 అంతేనా? ఒకసారి చూడండి 13209 అని రైట్ 0.13209/2 మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే టక్టగా చెప్పండి అప్ప, నేను వేయాల అన్నిటికీ. రైట్ 0.13209 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది? 0.066045 0.0660 ఎంతయా 45. సో దీనికి ఏం చేయాలా? y1 అనేది యాడ్ చేయండి అంటాడు. సో వాట్ ఈజ్ y1? ఇక్కడే మనం రాసుకున్నాం. మనం మీకు y1 అంటే ఎంత? ఎక్కడుంది y1? ఎంత y1? 1.111034 1.111034 దీన్ని యాడ్ చేయండి. 1.111034 ఇది ఎంత వస్తుంది చూడు? 1.176385 మర్చిపోతున్నాను. 176385 176385 అంతే కదా? 176385 రైట్. సో ఇప్పుడు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 ఇది ఎంత అంటే f ఆఫ్ xy అని. f ఆఫ్ xy అంటే x1 ప్లస్ x ప్లస్ y కదా మనకి ఇచ్చిండే ఫంక్షన్. బట్ 0.15 ప్లస్ 1.176385. మీరు దయచేసి క్యాలిక్యులేటర్లు ఆ ఎగ్జామినేషన్ టైంలో క్యాలిక్యులేటర్లు పెట్టుకోండి అప్ప. మీకు మొబైల్ అలో చేయరు. సో క్యాలిక్యులేటర్ అలో చేస్తారు. సో ఖచ్చితంగా ఏం చేస్తారా? ఏం చేయాలా? క్యాలిక్యులేటర్ ఖచ్చితంగా కొనుక్కోవాలా, అంత ఇంకేం లేదు. రైట్ ఒక్క నిమిషం. ఎట్లా వచ్చింది అదే? రైట్ ఓకే. సో ఎంతమ్మా? దీన్ని యాడ్ చేశానా నేను? లేదు. ఎంత వేయాలి నేను ఇక్కడ ఆన్సర్? 1.17. దీనికి ఎంత యాడ్ చేయాలా? పాయింట్ చెప్పండి. ఇక్కడ 15 యాడ్ చేయాలా? 15 యాడ్ చేశాను. ఆ వచ్చిన దాన్ని 0.1తో మల్టిప్లై చేయండి. 1326385 1326 ఎంత అయ్యాది? 26385. సో దిస్ ఇస్ K3. అట్లాగే K4 వర్క్ చేయండి. K4 ఫార్ములా ఏం ఫార్ములా? H ఇంటూ F ఆఫ్ H ఇంటూ F ఆఫ్ x1 ప్లస్ H y1 ప్లస్
K3 లాస్ట్ వాల్యూ మాత్రం ఎట్లా వేయాలి, బై 3 వేసేదానికి లేదు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 f ఆఫ్ చెప్పండి అమ్మా x1 అంటే ఎంత, పక్కన వేస్తా నేను. x1 ప్లస్ h ఎంత వస్తుంది, అయ్యో ఏమైంది బా, ఏమైంది మారిపోయింది, సెట్టింగ్స్ మారిపోయినాయి బాబు. అయ్యో x1 ప్లస్ ఏమైంది, నాకేమో అయింది బయట. x1 ప్లస్ h ఎంత చెప్పండి అమ్మా. x1 ప్లస్ h ఎంత, చెప్పండి అమ్మా. x1 ప్లస్ h ఎంత, అయ్యో ఒక్క నిమిషం ఇదేదో పోయింది, అట్లాగే ఉండండి. రైట్, అంటే మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ ప్రత్యామ్నాయం, ల్యాప్టాప్ కావచ్చు లేదంటే సిస్టమ్ కావచ్చు. ఓకే, అదే ప్రత్యామ్నాయం అంటే ఇది లేకపోతే దీంట్లో వాడచ్చు, ఇది సో దాంట్లో వాడచ్చు. ఇక్కడ చూడమ్మా, దాన్ని ప్రత్యామ్నాయ వస్తువులుగా చెప్తున్నాం. సో K4 మనము మెసేజ్ పంపించడానికి వాట్సాప్ ఉపయోగిస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలని చెప్పాను, h ఇంటూ f ఆఫ్ x1 ప్లస్ h కమా y1 ప్లస్ K3 అని చెప్పాను నేను. సో x1 ప్లస్ h ఎంత పక్కన రాసి పెట్టి చెప్పండి. x1 ప్లస్ h ఎంత, x1 ఎంతమ్మా 0.1 ప్లస్ h వాల్యూ కూడా ఎంత 0.1, దట్ ఈజ్ 0.2 అవుతుంది. ఓకే, 0.1 ఇంటూ సారీ f ఆఫ్ 0.2 అవుతుంది. నెక్స్ట్ y1 ప్లస్ K3, y1 ప్లస్ K3 వాట్ ఈస్ y1, 1.11034 1.11034 ప్లస్ ఎంత K3 ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడే 0.1326385 0.1326385 దీన్ని యాడ్ చేసి చెప్పండి అమ్మా. 5 డెసిమల్స్ అడ్జస్ట్ చేయండి దీన్ని. ఓకే, 1.11034 1.11034 34 ఈక్వల్ టు ఎంత వచ్చిందా 1.24297 లేదా 1.2430 కూడా వేయచ్చమ్మా. 1.
2430 అని వేసానమ్మా. 2430 అంతేనా? చెప్పండి. K4 రైట్, బానే ఉంది. నౌ వాట్ ఈస్ Y2? నేను మీకు మొట్టమొదటి చెప్పాను. నేను వాట్ ఈస్ Y2 ఏడది ఎక్కడ చెప్పానా? వాట్ ఈస్ Y2? Y1 ప్లస్ K అని అన్నారు. ఇక్కడ Y1 ప్లస్ K అంటే ఏం రాయలేను. Y1 ప్లస్ K అంటే K అనే ప్లేస్ లో 1/6 ఇంటూ చెప్పండి K1 ప్లస్ 2 ఇంటూ K2 ప్లస్ K3 ప్లస్ K4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని వర్క్ చేసి చెప్పండి Y1 ఎంత వస్తుందో, సారీ Y2 ఎంత వస్తుందో. 1.11034 ప్లస్ 1/6 ఇంటూ K1 వాల్యూ 0.121034. ఇది కొంచెం థిక్ చేసేదా? యా, ప్లస్ 2 ఇంటూ దీని వాల్యూ K2 వాల్యూ ఎంత? K2 వాల్యూ 0.13208 ప్లస్ 0.13263 ప్లస్ K4. ఓ, నేను కంప్లీట్ చేయలేదా? అయ్యో, K4 K4 మీరు వర్క్ చేసి చూడండి. 0.1 ఇంటూ 0.2 1.2430 something, that is equals to 0.142 some 63 నో ఏదో ఒకటి వస్తుంది. చూడండి ఎంతయ్యా? ఇది ఒకసారి చెక్ చేయండి ఎంత వస్తుందో. ఎవరు మాట్లాడమే లేదయ్యా, చెప్పండి అమ్మా. ఇది కరెక్టా కాదా? ఒకసారి చెక్ చేయి, ఎవరో చెక్ చేయండి. నా డౌట్ వచ్చింది దాని మీద. ఈ అర్థశాస్త్రానికి వివరించడానికి ఆర్థిక సమస్య, అర్థశాస్త్రం పరిధిని వివరించడానికి ఆర్థిక సమస్య అనేది 144 వివరించడానికి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకటి 3 ప్రశ్నలు. ఒకటి, ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి? 29 లేదా 30? ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి? 30 వేసుకోండి. 0.14429. సో ఇది దట్ ఈజ్ Y2. దీన్ని వర్క్ చేసి చూడండి ఎంత వస్తుంది చెప్పండి. దీన్ని యాడ్ చేసి క్యాలిక్యులేటర్ చేసేయండి.
1.2428 ఒకసారి చెక్ చేయండి. దట్ ఈస్ y వాల్యూ at x is equals to 0.2 అని అర్థం ఇక్కడ. y వాల్యూ at x equal to 0.2 లేదా ఇక్కడ 0.2 అని రాస్తాను నేను. is equals to 1.2428. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే హెడ్డింగ్ లాగా పెట్టుకోండి కావంటే టు ఫైండ్ y3 అని పెట్టుకుందాం. టు ఫైండ్ y3 దట్ ఈస్ ఈక్వల్స్ టు y వాల్యూ అట్ 0.3 y వాల్యూ అట్ 0.3 లేదా y వాల్యూ అట్ x ఈక్వల్ టు 0.3 ఇవన్నీ ఒకటే. సో ఇక నేను మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పించాను ఏమనంటే y3 కనుక్కోవాలంటే y2 ప్లస్ k కావాలి. y2 ప్లస్ k. సో చూడండి దీనికి మళ్ళా k1 k2 k3 కనుక్కోండి. k1 ఎంత h ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవాలా ఇంతకుముందు ఏ రాసాము ఇంతకుముందు ఏం రాసాము x0 y0 రాసాము. దాని తర్వాత x1 y1 రాసాను చూడండి ఇక్కడ k1 వాల్యూ రెండవ స్టెప్స్ కి. ఓకేనా, దీనికి దీని థర్డ్ పాయింట్ కూడా అనుకోండి. సో ఇక్కడ ఏం రాయాలా x2 y2 రాయాలి. ఈ విషయం ఈ ఒక ప్రాబ్లం సరిగ్గా నేర్చుకుంటే అన్నీ వస్తుంది. 0.1 ఇంటూ దీని వాల్యూ 0.2 కమా y2 వాల్యూ 1.2428 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.1 ఇంటూ 0.2 ప్లస్ 1.24. ఇది ఎందుకు రాస్తున్నాను దయచేసి ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. దీన్ని వర్క్ చేసి చూడండి. 0.14428 అని వస్తుంది. అట్లాగే k2 వర్క్ చేయండి. k2 అనే చోట ఏం రాయాలా h ఇంటూ f ఆఫ్ x2 ప్లస్ h/2 రాయలేడా. అట్లాగే y2 ప్లస్ k1/2 that is equals to 0.1 f of x2 plus h/2 ఎంత చూడు x2 plus h/2 x2 plus h/2 చెప్పండి. x2 ఎంత? వాట్ ఈజ్ x2? x0 plus 2h అయ్యా. x0 plus 2 x0 వాల్యూ 0 2 ఇంటూ h అంటే ఇది ఎంత? ఇదే 0.2 ప్లస్ h/2 అని అన్నాడు ఇక్కడ. ఈ h/2 ఎంత? దట్ ఈస్ 0.1/2 ఎంత వచ్చింది? 0.05. దీనికి యాడ్ చేయండి. ఏమి x2 ప్లస్ h/2 0.05 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడు 0.25 అని వస్తుంది చూడండి 0.25. నెక్స్ట్ y2 రైట్గా పోయినా y2 వాల్యూ ఎంత? ఇక్కడే మనకు ముందర ఉండాలి. వాట్ ఈజ్ y2? ఎక్కడ వచ్చేసాం మనం? ఓ ఏనా y2 వాల్యూ అయ్యా ఎంత వచ్చిందా? ఇదే y2 1.2428 డైరెక్ట్గా చూసుకోండి. సో దీన్ని డైరెక్ట్గా నేను ప్లస్ వేస్తున్నాను లేదా 1.2428 ప్లస్ ఇట్లా వేస్తాను నేను. k1/2 అన్నాడు, ఇది డివైడెడ్ బై 2 0.14428
ఆగించండి. మీరు క్యాల్కులేటర్ పెట్టుకొని ఈ క్లాస్లో కూర్చోవాలా, క్యాల్కులేటర్ పెట్టుకొని చేయాలప్పా. ఎంత వచ్చింది చూడు, K1/2 ఉండదు చూడండి, దాంతో బై 2 చేయండి. 0.14428 14428 డివైడెడ్ బై 2 రా 0. ఎంత ఉందా 0.7214 0.072 ఏం నాయుడు అదే ఎందుకో 7214 సారీ 7214 అప్ప, అంతేనా? 7214 రైట్. సో దిస్ ఈజ్ 0.1. ఇదేందయ్యా ఫంక్షన్ అంటే ఈ లోపల ఏమొస్తుంది 0.25 ప్లస్ 1.2428 ప్లస్ 0.07214 14 యాడ్ చేసి చెప్పండి, యాడ్ చేసి చెప్పండి. దీన్ని యాడ్ చేసి ఇంటూ 0.1తో మల్టిప్లై చేసి చెప్పండి ఎంత వస్తుందో చూడు. 156. ఏమరా ఎవరు మాట్లాడమే లేదు, చేస్తున్నారా? వింటే లాభం లేదు, మ్యాథ్స్ చేయాలి. సో దిస్ ఇస్ K2 రైట్. K3 అంటే ఏం రాయాలా? H ఇంటూ F ఆఫ్ x2 ప్లస్ h/2. ఇది మామూలే, సారీ ఇది చేస్తున్నాను నేను. ఎఫ్ అనేది ముందు రాయాలి కదా, మర్చిపోతున్నా. ఎఫ్ ఆఫ్ x2 ప్లస్ h/2 కామా y2 ప్లస్ ఇదేం రాయాలా? K2/2 0.1 ఇంటూ ఎఫ్ ఆఫ్ చెప్పండి K3 0.25. దీని వాల్యూ ఇంతకుముందు వర్క్ చేసాము 0.25 కమా y2 వాల్యూ 1.2428 ప్లస్ K2/2. K2 అంటే ఏడు ఉండేది 15649 15649 ఎంత వచ్చింది? 0.07824 అని వేసుకోండి. 0.07824 0.07824 దీన్ని ఎంత, దీన్ని ఎక్స్టెండ్ చేద్దాము. 0.1 ఫంక్షన్ ఆఫ్ ఎంత అన్నప్పుడు 0.25 ప్లస్ 1.2428 ప్లస్ 0.07824 చెప్పమ్మా, యాడ్ చేసి చెప్పండి. K3 వాల్యూ యాడ్ చేసి ఇంటూ 0.1తో మల్టిప్లై చేయండి. కానీ తొందరగా చెప్పాలా, టైం అవుతుంది. ఏమరా వినపడుతుందా లేదా? ఎవరు వీళ్ళు? ఏ రాజేష్ వినపడుతున్నారా? కానీ మీతో వాళ్ళు జంప్ అయిపోయినారు. హేమవతి చెప్పమ్మా, వినపడుతుందా నా మాటలు? హేమవతి, ఆనంద్ కుమార్, హేమవతి చెప్పండి. ఆమె జంప్ అయిపోయింది స్వామి వారని. ఏమ్మా ఎనీ ప్రాబ్లం? దీన్ని యాడ్ చేసి ఇంటూ 0.1తో మల్టిప్లై చేసి చెప్పండి. మీరు కొంచెం పార్టిసిపేట్ చేస్తే కదరా.
సో K3 వాల్యూ నేను వర్క్ చేశాను 0.15710. సో సిమిలర్లీ K4 H into F of x2 plus h. నెక్స్ట్ ఏం చేయాలా y2 ప్లస్ K3 రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 సారీ f of x2 plus h. x2 అనేది 0.1 సార్ 0.2 h అంటే 0.1. సో ఎంత వస్తుందయ్యా 0.3. నెక్స్ట్ y2 వాల్యూ మనకు తెలుసు పైన రాస్తాం 1.2428. K3 వాల్యూ 0. పైన ఉండదు చూడండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 0.3 ప్లస్ 1.2428 ప్లస్ 0.15710. రైట్, ఎంత వస్తుంది చూడు K4 వాల్యూ 0. ఏం చాందని ఇంతసేపు అడిగి పెట్టివా చాందని ఇప్పుడు వచ్చిందబ్బా నిద్రపోయింది పాపం. సో దిస్ ఈజ్ K4. నౌ ఏం చేయాలి ఇప్పుడు మనము K4 కనుక్కున్నాం బానే ఉంది. ఏం చెప్పండి ఏం చెప్పరు. K4 కనుక్కున్నామమ్మా. నెక్స్ట్ ఏం చేయాలా నెక్స్ట్ ఏం చేయాలా అరే నెక్స్ట్ ఏం చేయాలా ఈ కేసుకి y3 వాల్యూ కనుక్కోవాలి. y3 వాల్యూ ఎంత y3 వాల్యూ ఎంత ఎట్లా బాయ్ ఏం చెప్పరు. y3 వాల్యూ ఎంత y2 ప్లస్ ఫార్ నోట్ చెప్తా కదా మీరు ఏందబ్బా ఇది సాంగ్. y2 ప్లస్ చెప్పండి అమ్మా 1/6 ఇంటూ K1 2 ఇంటూ K1 సారీ K2 ప్లస్ K3 ప్లస్ K4. సరే మీరు వర్క్ చేయండి. y2 వాల్యూ ఇక్కడ వేసుకొని ఈ ఆన్సర్ ఎంత వస్తుందో మళ్ళీ కనుక్కోండి. y2 ఇక్కడ నేను రాశాను కదా దీని ప్రకారం అప్ప దాని ప్రకారము y3 అంటే y2 ప్లస్ K. ఓకే y2 ప్లస్ K. K అంటే ఇది మొత్తం కలిపితే K ఎంత వస్తుంది చెప్పండి నాకు నెక్స్ట్ క్లాస్లో. మీరు నేను వేస్తూ ఉంటే మీకు దాని టేస్ట్ తెలియడంలే. నెంబర్ 4 ఇది మీరు కనుక్కొని నాకు చెప్పండి. ఏమి నెక్స్ట్ ఏం చేస్తారో టు ఫైండ్ y4 దట్ ఈజ్ y వాల్యూ అట్ 0. y వాల్యూ అట్ x is equals to 0.4 అని అర్థం. ఇది కనుక్కోవాలి. సో దీన్ని కనుక్కోవాలంటే మళ్ళీ ఏం చేద్దాము, ఇది నేను కంప్లీట్ చేయలేదు. ఇది మీరు ఎవరు మాట్లాడడం లేదు కాబట్టి నేను కంప్లీట్ చేయాల. ఇది కనుక్కోండి. దీనికి మళ్ళా K1 రాయండి, K2 రాయండి, K3 రాయండి, K4 రాయండి. K1 అంటే ఏం చేయాలిడా h ఇంటూ ఫార్ములా రాసి పెడతాను f ఆఫ్ x3 y3. ఇక్కడ K2 అంటే h ఇంటూ
ఫార్ములా రాస్తాను, మీరు వర్క్ చేయండి. మీకే వదిలేస్తున్నా. h ఇంటూ ఎఫ్ ఆఫ్ x3 ప్లస్ h/2 y3 ప్లస్ k1/2. k1/2 అంటే ఇక్కడ మీకు ఎంత వచ్చి ఉంటుంది కదా, ఇక్కడ దీని నుంచి వాడుకోవాలి. అట్లాగే ఏడు కూడా h ఇంటూ ఎఫ్ ఆఫ్ x3 ప్లస్ h/2 y3 ప్లస్ k2/2 ఎంత వచ్చో నాకు చెప్పాలి. నెక్స్ట్ క్లాస్కి నేను చేయను ఇంక ఇది. h ఇంటూ ఎఫ్ ఆఫ్ x3 ప్లస్ ఏం రాయాలా, h y3 ప్లస్ k3. ఇవి ఫార్ములాస్. ఈ ప్రకారంగా ఇది ఎంత వస్తుందో కనుక్కోండి. లాస్ట్కి నాకు y4 వాల్యూ నథింగ్ బట్ y వాల్యూ అట్ x ఈక్వల్ టు 0.4 ఇంత రావాలి. అంటే y4 మళ్ళీ ఎట్లా కనుక్కోవాలా, మనది కూడా డౌట్ వచ్చేపోతాం. ఇవన్నీ కనుక్కున్నాక ఏం చేయాలరా, y4 కనుక్కోవాలి. y4 ఫార్ములా ఏమి, సారీ y4 కి ఫార్ములా ఏమి, ఏం రాయాలి y4 ఫార్ములా, y3 ప్లస్ 1/6 ఇంటూ ఇప్పుడు మీకు వచ్చినటువంటి k1 k2 k3 వాల్యూస్ ఇక్కడ వేయాలా, k2 ప్లస్ k3. నేను హింట్ మాత్రం ఇస్తున్నాను ఇక్కడ, మీరు ఇది కంప్లీట్ చేయండి. సో దీని ప్రకారం కనుక్కోండి. మీకు ఇది ఎట్లా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. సో ఇది నాకు y4 వాల్యూ చివరికి 1.5836 అని రావాలి. దిస్ ఈజ్ y4. ఓకేనా. దేర్ఫోర్ ఫైనల్ గా వరుస పెట్టి రాయండి. y వాల్యూ అటు 0.1 ఎంత, y వాల్యూ అటు 0.2 దగ్గర ఎంత. ఓకేనా. యాక్చువల్ చెప్పాలంటే ఎట్లా కూడా కాదు, టేబుల్ లాగా వేయండి. టేబుల్ లాగా అంటే ఒక నిమిషం, సొల్యూషన్ సెట్ అని ఫైనల్ సొల్యూషన్ ఎట్లా రాస్తాము, ఒక టేబుల్ లాగా వేయండి. ఏమని, x ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది కదా ఇక్కడ 0.1 అయినప్పుడు y వాల్యూ అటు 0.1 ఎంత, x ఈక్వల్స్ టు 0.2 అయినప్పుడు y వాల్యూ అటు 0.2 ఎంత, x ఈక్వల్ టు 0.3 అయితే y వాల్యూ 0.3 దగ్గర ఎంత, x ఈక్వల్స్ టు 0.4 అయినప్పుడు y వాల్యూ అటు 0.4 అని. నథింగ్ బట్ ఇదే ఏంది, y1 y2 y3 y4 అని. ఈ వాల్యూస్ ఎంత వస్తుందో చెప్పండి. నెక్స్ట్ క్లాస్ కి ఇది చేసుకునే రావాలి. ఓకే చూడండి.